బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో నవీన్, వడ్డే నవీన్ గారు. ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో. కొంచెం ఇగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డీ నవీన్ గారిని ఎలా, ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్‌గా ఒక కథ అనుకున్నాం సార్ అది. ఆ కథకి బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోయిన్‌తో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్‌లో వాళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి పక్కకొచ్చేసారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నారంటే, మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అన్న వెంటనే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్. అమ్మో! ఆయన అదో రకంగా ఉంటాడు. నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతోటి. ఆయన ఫ్రీగా ఉండడు. కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు. చాలా ఏదో కింద ఏదో ఏదో ఉంటాడు తప్పితే ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే. ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్‌లో పుట్టాడు కదా! అలా ఉంటది కదా! ఇలా ఉంటది. అది ఇది అని ఏదో చెప్తుండేవారండి. సరే ఇంక నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు. ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేనుని ఆకుల శివ గారు రైటర్ అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్తే తనకి కథ నచ్చింది. నేను నా మైండ్‌లో ఆయన గురించి ఒకటి చెప్పారు కదా సార్. మనకు తిరుగుతూ ఉంటది కదా సార్ ఆయనతో ఎంత మాట్లాడినా. అవును. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోవడం, ఈ సీన్ వస్తే నవ్విపోవడం అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్‌గా రండి నా దగ్గరికి. మనం పర్సనల్‌గా కూర్చొని మాట్లాడదాం అన్నారు. మళ్ళీ ఇదేంటి బాంబురా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్ళా. వెళ్తే చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రవి చేస్తుంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడైనా అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్ ఇంకెలా అనుకుంటున్నాను దీనికి మాట్లాడుతుంటారు మాట. అంటే నేను అసలు నేను విన్నంత రాంగ్ అండి. అప్పుడు అనిపించింది మరి అందరిని దరక్షుకుంటూ పొలుపు అంటారు కదా, ఆయన డేట్స్ ఎవరు అడుగుంటారు లేకపోతే ఏదో ఉంటారు. కుదరినప్పుడు ఇంక ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంక రెండోది ఏం కాదని అనిపించిందంటే వెరీ నైస్ ఫెలో అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అండి. నాకు నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టం, వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా? చెప్పి నవ్వుకున్నాడండి. అంటే అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. నేను మొన్న చూశాను సార్, నాకు తెలియలేదు. మొన్న ఈ మధ్య పేపర్లో తింటూ చూసేది కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మనకు ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్తో ఉండేవారు ఆయన? నేను ఆయన చూసేవాడిని సార్. ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే. హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే అంతే. నాకు అప్పుడే తెలుస్తుంది కదా వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ అనేవాడు. శ్రీని గారు మీరు వస్తే మీరు దుంతాయి ఊరుకోండి సార్, ఊరుకోండి అనమాట. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి. రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు అనమాట. నేను వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాసుకుంటాను. స్వయంవరం ఎస్, స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత వాళ్ళ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి, నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసన్ గారి దగ్గర నాకు ఇది పోసన్ గారి కన్నా ఇంకోటి బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వమాట. త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి సార్, ఇక్కడ పంజాగుట్లు ఉంటుందండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి. నేను భలే ఉంది సినిమా, మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు. కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసన్ మురళి గారు కూడా అన్నారు అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి.
అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారా? ఉండేవారండి. ఉమ్. అదే రూమ్లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమైనా ఉంటే చెప్తారా? ఇంకా అంటే వాళ్ళిద్దరూ అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. ఉమ్. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికైనా వెళ్ళేవారు తప్పితే విడివిడిగా మాత్రం ఎప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్.